హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్రెండ్స్ సర్కిల్. మరో మంచి బ్యూటిఫుల్ శారీ టజిల్స్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇక్కడ కాంబినేషన్ వచ్చేసి డార్క్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది ఈ శారీ. ఈ శారీకి టజిల్స్ అయితే నేను ఇక్కడ చూసారు కదా, గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో టజిల్స్ రెడీ చేసేసుకున్నాను. అండ్ బీడ్స్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఫ్లవర్ షేప్ బీడ్ ఒకటి యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇట్లా డ్రమ్ షేప్ బీడ్స్. నెక్స్ట్ మార్కింగ్స్ చేసేసుకుంటున్నాను. శారీకి ఎవ్రీ 1 ఇంచ్కి మార్కింగ్ చేస్తున్నాను అండ్ మిడిల్లో 1/2 ఇంచ్కి మార్కింగ్ చేస్తున్నాను. ఈ మార్కింగ్స్ యూస్ చేసి డిజైన్ ఎలా ఫినిష్ చేయాలో నేను చూపిస్తాను. చూసి నేర్చుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మై ఫ్రెండ్స్ సర్కిల్. అండ్ ఈ టజిల్ ఎలా వేయాలో ఫస్ట్ చూపించాలి కదా మీకు. డిజైన్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టజిల్ వేసుకుందాం. టజిల్ ఎలా వేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. 2 సేమ్ కలర్ థ్రెడ్స్ తీసుకొని 2 ఫింగర్స్ యూస్ చేసి ఇలా రోల్ చేసుకోవాలి. ఫింగర్స్కి ఎన్ని రోల్ చేసుకోవాలి అంటే మనకి ఎంత ఒత్తు కావాలో అంత ఒత్తు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 150 రౌండ్స్ రోల్ చేసుకున్నాను. రోల్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. టజిల్ ఎంత ఒత్తుగా వస్తుందో చూడండి. మీకు అది సరిపోదు అనిపిస్తే ఇంకొంచెం ఎక్కువ రౌండ్స్ రోల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా ఈ మధ్యలోంచి జరీ థ్రెడ్ ఇన్సర్ట్ చేసి నాట్స్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా నాట్ ఎలా వేస్తున్నాను. ఇలా నాట్ వేసుకున్న తర్వాత ఇట్లా నీట్గా డ్రాగ్ చేసి ఇట్లా రొటేట్ చేసుకొని ఇక్కడ కూడా పువ్వులు కట్టడానికి ఎలాగైతే ముడి వేస్తామో అలా ముడి వేసుకొని టజిల్కి కట్ చేసేసుకుంటే మన టజిల్ రెడీ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా ఎలా నాట్ వేస్తున్నాను. ఇలా నాట్స్ వేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని ఎడ్జెస్ని నీట్గా ట్రిమ్ చేసుకొని నీట్ ఫినిషింగ్ కోసం ఇట్లా ఎడ్జెస్ని నీట్గా ఫినిష్ చేసుకుంటే మన టజిల్ రెడీ అయిపోతుంది. ఇలాగే ఆల్మోస్ట్ శారీకి 1 ఇంచ్ గ్యాప్ ఇస్తే మనకి ఒక 37 to 40 టజిల్స్ పడతాయి. 2 కలర్స్ యూస్ చేస్తే అవి ఒక 18, ఇవి ఒక 18 రెడీ చేసుకుని నేను స్టార్ట్ చేస్తాను శారీకి వేయటం. మీరు కూడా అలా రెడీ చేసుకుని శారీ స్టార్ట్ చేస్తే ఈ డిజైన్ వేయటం ఏముందండి, గట్టిగా ఒక 1 అవర్లో ఫినిష్ అయిపోతుంది. మనకి టజిల్స్ వేయటమే టైం పడుతుంది అనమాట. సో ఫస్ట్ టజిల్స్ రెడీ చేసుకోండి. నేనైతే ఇక్కడ డిజైన్ స్టార్ట్ చేస్తున్నా చూడండి. ఒక డ్రమ్ షేప్ బీడ్ అండ్ ఒక ఫ్లవర్ షేప్ బీడ్ ఎక్కించాను శారీకి నాట్ వేసి. నెక్స్ట్ టజిల్ ఎక్కించాను. గమనించినట్లయితే 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని నెక్స్ట్ 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చాను. ఆ 1/2 ఇంచ్ మార్కింగ్ ఎందుకో ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. ఇక్కడైతే నేను టజిల్లోంచి ఫ్లవర్లోకి మళ్ళీ రివర్స్ తీసుకున్నాను. చూసారు కదా, తీసుకున్న తర్వాత మళ్ళీ డ్రమ్ షేప్ బీడ్ ఎక్కించి మనం ఎక్కడైతే 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నామో అక్కడికి దించేసుకోవాలి థ్రెడ్. ఇలా దించుకున్న తర్వాత ఇక్కడ మనం నాట్స్ వేసుకొని థ్రెడ్ని కట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా నాట్ ఎలా వేస్తున్నాను. చూసి ప్రాక్టీస్ చేయండి. చాలా చాలా ఈజీ. మనకి ఒక్క టజిల్స్ వేసుకోవడానికి కొంచెం టైం టేకింగ్. అది విసుక్కోకుండా కొంచెం ఓపిక్గా వేసుకుంటే శారీకి అటాచ్ చేయడం అసలు చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. అండ్ దట్టు మీరు ఇలాంటి బీడ్స్ ఏం యూస్ చేయకపోయినా ఉట్టి థ్రెడ్స్ యూస్ చేసుకుని తక్కువ బడ్జెట్లో శారీకి అటాచ్ చేసుకున్న చాలా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. సో ఈసారి నుంచి మీ శారీస్కి మీరే ట్రై చేసి నేర్చుకొని వేసుకోండి. మనం ఓన్గా వేసుకున్న దానికి ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుందండి. మనం ఆ డబ్బులు మ్యాటర్ కాకపోయినా మహా అయితే ఈ టజిల్స్ బయట వేయిస్తే ఒక 400 to 500 అవుతుందేమో. అది మ్యాటర్ కాకపోయినా ఇంట్లో ఉండి మన శారీస్కి మనం ట్రై చేసి అది నీట్గా ఫినిషింగ్ వచ్చి బాగా కుదిరితే ఆ సాటిస్ఫాక్షన్ వేరు ఉంటుంది. మనం గర్వంగా చూపించుకుంటాం బయట వాళ్ళకి కూడా, నేనే వేసుకున్నాను నా శారీకి బాగుందా అని. అంటే ఇంట్లో ఉండి కొంచెం టైం స్పేస్ కుదిరే వాళ్ళకి సంగతి అండి నేను చెప్పేది. ఒకసారి కొంచెం టైం దొరికినప్పుడు ట్రై చేసి చూడండి. ఓకే, ఇక్కడైతే నేను సెకండ్ వన్ కూడా
ఒకటి పింక్ వేసాను, ఒకటి గ్రీన్ కలర్ టజిల్ వేసాను. సేమ్ అదే ప్రాసెస్లో ఇందాక ఎలాగైతే వేసానో ఒక డ్రమ్ షేప్ బీడ్, ఒక ఫ్లవర్ బీడ్ ఎక్కించి దాని తర్వాత టజిల్ ఎక్కించి రివర్స్లో ఫ్లవర్ నుంచి బయటికి తీసి నెక్స్ట్ డ్రమ్ షేప్ బీడ్ ఎక్కించాను అనమాట. మీరు ఆల్రెడీ ప్రాసెస్ గమనించే ఉంటారు. అలా ఎక్కించిన తర్వాత నాట్స్ వేసి ఇటు పక్కన కూడా మళ్ళీ తీసుకొచ్చి నాట్స్ వేసుకుంటే ఏంటి అంటే ఫినిషింగ్ బాగుంటుంది, టజిల్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇలా ట్రై చేసి చూడండి. అండ్ నేను చెప్పే పద్ధతిలో ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ అన్నట్టు చెప్పటం మర్చిపోయాను, నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో తీసాను కదా, చాలా శారీస్ ఆర్డర్స్ వచ్చాయి అని చెప్పి. ఆ ఆర్డర్లో ఒక శారీ అనమాట ఇది. శారీస్ చేయటం అయిపోయింది, టజిల్స్ వేయటం అయిపోయింది, వాళ్ళకి అప్పచెప్పటం అయిపోయింది. కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోవటం అన్నీ అయిపోయాయి. నేను వీడియోస్ తీసి రెడీగా పెట్టుకున్నాను కానీ అవి అప్లోడ్ చేయడానికి టైం కుదరట్లేదు. సమ్మర్ హాలిడేస్ కదండి, పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు, సో పీక్కొని తినేస్తున్నారు. మీరు కూడా అదే ట్రబుల్ని ఫేస్ చేస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్లో సరదాగా షేర్ చేసుకోండి. అండ్ నేనైతే ఇక్కడ డిజైన్ని ఫినిష్ చేసేస్తున్నాను. ఇక్కడ ఫాలో అయిన ప్యాటర్న్ని గమనించినట్లయితే ఒక పింక్ కలర్ టజిల్ అండ్ ఒక గ్రీన్, ఒక పింక్, ఒకటి గ్రీన్, అలా ఆల్టర్నేట్ కలర్స్ యూస్ చేసి డిజైన్ని ఫినిష్ చేశాను అనమాట. మీకైతే ఎలా అనిపించిందో ఈ డిజైన్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మై ఫ్రెండ్ సర్కిల్. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతకుముందు అయితే మీరు ఈ డిజైన్ నేర్చుకుని ట్రై చేసి నాతో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.